ఓవైపు పెద్ద నోట్ల మార్పిడి కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రజల చేతుల్లోకి 2000 నోట్లు వచ్చేశాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా చాలా మంది చేతుల్లో 2000 నోట్లే కనిపిస్తున్నాయి. కానీ అందుకు తగ్గ చిల్లర మాత్రం దొరకడం లేదు. దీంతో చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో చలామణిలోకి వచ్చిన కొత్త నోట్లు జనానికి కొత్త కష్టాలను తెచ్చాయి. 2000 రూపాయల నోట్లకు చిల్లరివ్వలేక అవస్థలు పడుతున్నారు. చాయ్ వాలా, ఆటో వాలా, టిఫిన్ సెంటర్, రోడ్ సైడ్ తోపుడు బండ్లు నడుపుకునేవారు, ఇలా అందరిది ఇదే పరిస్థితి. ఇతను సెక్రటేరియట్ దగ్గర సోడా బండి నడుపుకునే వ్యక్తి. రోజంతా అమ్మిన సంపాదన కేవలం 100లోనే ఉంటుంది. కానీ నిన్నటి నుంచి సోడా తాగిన వారు 2000 నోటిస్తుండడంతో చిల్లరివ్వలేక గిరాకీ కాక అవస్థలు పడ్డాడు. నిన్న ఒక 500 చేంజ్ అంటే గిరాకీ అంత కాదు సార్, 500 గిరాకీ. దీనికి ఇప్పుడు చేస్తే 500 లోటు చేశారు, 1000 లోటు పోయినాయి. 2000 తీసుకొచ్చి ఇప్పుడు చిల్లర ఇమ్మంటే ఒక్క సోడా తాగి 2 చిల్లర అంటే ఎక్కడికి తేవాలి సార్? 500 చిల్లినప్పుడు దొరకలేదు మాకు. ఇప్పుడైతే అసలు గిరాకీ కూడా లేదు, పబ్లిక్ కూడా ఎవరు వస్తలేరు. తాగడం చిల్లర వచ్చి కోయన్నా వచ్చి 2000 లోటు ఇచ్చి 2-3 తాగినా తీసుకొని కూడా చిల్లర దొరకలేదు సార్. నెక్లెస్ రోడ్డులో జామకాయలు అమ్ముకునే వ్యక్తి ఇతను. రోజంతా జామకాయలు అమ్మినా ఇతని సంపాదన పెద్ద నోటు దాటదు. కానీ ఇతడి వద్దకు 2 వ్యక్తులు వచ్చి 2 కిలోల జామకాయలు తీసుకుని 2000 ఇచ్చారు. మొత్తం కాయలమ్మినా అంత రాదు. చిల్లర కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. 2000 నోట్లు ఇస్తే చిల్లర ఉండదు, ఏం చేయాలి సార్? మేము అమ్మేదే 1000 రూపాయలు మాల్, 1500 మాలు మాతో ఉంటాయో 1000 రూపాయలు, చిల్లర లేదు, ఏం లేదు. 2000 నోట్లు ఇస్తున్నారు అందరు. మేము ఎట్లా మాలే ఎట్లా బతకాలి సార్? రోజుకు 40 కిలో 30 కిలో అమ్ముతాను నేను జామకాయలు. చిల్లర ఉండవు, ఏం లేదు. తెస్తే 500 తెస్తున్నారు, లేకుండా 2000 తెస్తున్నారు సార్. ఖైరతాబాద్ లో బైక్ మెకానిక్ ఇతను. రోజుకు 4-5 బైకులు రిపేర్ చేస్తాడు. ఆయిల్ చేంజ్, బైక్ సామాన్లు, మెకానిక్ ఛార్జ్ కలిపి మొత్తం 1000 దాటదు. నిన్న సాయంత్రం నుంచి బైక్ రిపేర్ చేయించుకున్న వారంతా 2000 నోట్లే ఇస్తున్నారంటున్నారు మెకానిక్. ఈ నోట్ల పరిస్థితి వల్ల నాకు రోజు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 2000 నోట్ 300 బిల్ అయింది, 1700 ఏం తేవాలి? ఇక ఇన్ని లోటు షాపులు చేయాలన్నా లేకపోతే బ్యాంక్ చుట్టూ తిరగాలి. ఈ పరిస్థితి ఏంది? దీనికి ఏమైనా పరిష్కారం చూపెడితే గవర్నమెంట్ మంచిగా ఉంటుందని. లకడీ కప్పుల దగ్గర చెప్పులు కుడుతూ బెల్టులు, సాక్స్లు అమ్ముతుంటాడు ఇతడు. ఇతనిది కూడా సేమ్ సిచ్యువేషన్. రోజంతా కష్టపడినా 1000 లోపే సంపాదన. అలాంటిది 2000 నోటుకు చిల్లర ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి అంటున్నాడు. 100-50 తీసుకొచ్చేవారే కరువయ్యారని దిగాలు పడ్డాడు. దినమంతా కష్టపడితే 2000 కూడా అవును ఒకసారిగా. కానీ కస్టమర్లు ఏంటంటే దినంలో 3 కస్టమర్లు వస్తున్నారు. ఒక్కో కస్టమర్ 200 రూపాయలు పని చేపిస్తారు, కస్టమర్ 400 రూపాయలు పని చేపిస్తారు. కానీ ఒకటి 2000 నోటు దిగగానే మాకు కూడా ఇబ్బంది అవుతున్నది. 3-4 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం అవుతున్నది. కానీ దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలా, లేకుంటే ప్రజలకు ఇబ్బంది ఉంది. పంజాగుట్ట రోడ్డులో చాయ్ నడుపుకునే వ్యక్తి దగ్గరికి 10 మంది వచ్చి చాయ్ తాగి 2000 నోట్లు ఇచ్చారు. దీంతో చిల్లరివ్వలేక డబ్బులు వదులుకున్నాడు చాయ్ వాలా. 2 రోజుల నుంచి ఇవే నోట్లు వస్తున్నాయంటున్నాడు. నేను డైలీ ఒక 1500 రూపాయలు చాయ్ అమ్ముతాను డైలీ. అయితే డైలీ అందరూ నాకు వచ్చి 40 మంది తాగి 500 నోటు ఇస్తారు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చియాలా చిల్లర? ఒకరైతే 2000 నోటు ఇచ్చారు. నా దగ్గర చిల్లరే లేవు అసలు. నేను ఎవరి నుంచి తెచ్చియాలా, ఎక్కడి నుంచి అడిగేయాలా? పరిష్కారం కావాలంతే. 2000 నోట్లు చిల్లర వ్యాపారులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. కొత్త నోట్లతో వ్యాపారం తగ్గిపోయిందంటున్నారు. మార్కెట్లోకి చిల్లర వస్తే కానీ బిజినెస్ జరిగే అవకాశం లేదంటున్నారు.